అందరికీ నమస్కారం అండి. మాది ఏలూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. మా ఆధ్వర్యంలో పద్మభూషిత ఫైనాన్స్ చైర్మన్ గారు బసవరాజు గారి సంస్థలో ప్రతి సంవత్సరం స్టేట్ వైడ్గా మా రెడ్ క్రాస్ సంస్థ వారికి ప్రతి వేసవికాలంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి సుమారు 1000 యూనిట్ల దాకా మా స్టేట్ వైడ్గా ఇస్తున్నారు. మా బ్రాంచ్లో తలసేమియా వ్యాధి అనే ఒక డిసీజ్ ఉన్న పిల్లలకు ప్రతి వారానికి 3 రోజుల పాటు రక్త మార్పిడి వైద్యం చేయిస్తున్నామండి. మా చైర్మన్ డాక్టర్ ఎంపీఎస్ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత నుంచి అది వారానికి 3 రోజులు పెంచి వారానికి 35 మంది నుంచి 40 మంది వరకు తలసేమియా పిల్లలకు రక్త మార్పిడి చేస్తున్నాం. ఈ వైద్యం చేయించుటకు రక్తం చాలా అవసరం అవుతుంది. ఇలాంటి రక్తదాతలు ముందుకు వచ్చి బసవరాజు గారు చైర్మన్ గారు లాంటి దాతత్వ హృదయంతో ముందుకు వచ్చి చాలామంది ఇలాంటి విరివిగా రక్తదానం చేస్తే మేము అనేక మంది ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా ఆ చైర్మన్ బసవరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా పద్మభూషిత ఫైనాన్స్ వీల్ స్మార్ట్ ఆటో కన్సల్టెన్సీ చైర్మన్ గారు అయినటువంటి మా రాయపరెడ్డి బసవరాజు గారి పిలుపు మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కైకులూరులోనే కాదండి, స్టేట్లో ఉన్న ప్రతి జిల్లాల్లో కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడవచ్చండి. సో అదే కాన్సెప్ట్తో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా కూడా మన కైకులూరు ప్రజలు చాలా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడానండి, ఈ సంవత్సరమే కాదు గత 4 సంవత్సరాలు బట్టి ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కైకులూరు ప్రజలతో పాటు మా సంస్థలో ప్రతి ఉద్యోగి కూడా తన సొంత బాధ్యతగా తీసుకొని ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మా మీడియా సోదరులు కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రతి 10 మందికి తెలిసేలాగా వాళ్ళ మీడియా ద్వారా సమాచారాన్ని అందించారు. ఆ మీడియాలో వచ్చిన వార్తలు కూడా చూసి చాలామంది స్వచ్ఛందంగా వచ్చి రక్తాన్ని దానం చేస్తున్నారని ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి. ఒక మహానుభావుడు చెప్పినట్టుగా మనం ఒక మంచి పని చేయాలంటే సమాజంలో మంచి పని చేయాలని అందరికీ ఉంటుందండి. మంచి పని చేయాలి అంటే డబ్బు కావాలండి. కానీ ఎలాంటి డబ్బుతో పని లేకుండా రక్తదానం చేయాలంటే మంచి మనసు కావాలండి. అలాంటి మంచి మనసు మా సంస్థలో ఉన్న ఉద్యోగులకు కానీ కైకులూరు ప్రజలకు కానీ దేవుడు ఇచ్చాడండి. అందుకని ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా సక్సెస్ అవుతుందండి. థ్యాంక్ యూ.